అన్నయ్య గీ మాత్రం దానికే గల్లబడుతున్నారా? తీయండి. ఎందుకన్నయ్య ఇంత గొడవ పడుతున్నారు? మీరు చిన్నప్పటి నుంచి దోస్తులే కదా. అరే గోళీ నువ్వు ఇళ్ళ దాచి పెట్టినావారా? అరే గోతలు ఎక్కిపోతున్నాను ఇక్కడ దాచింటావు. ఎక్కపోడు ఆరా దొబ్బిపోతా దమ్ముంటారా నాకని. నీతో అంటే దమ్మేందిరా? నీ గోతులని నేను దొబ్బిపోతా దారిలో చూసుకున్నా. ఇక్కడ ఉండరా దమ్ము ఉండు, నువ్వు నేను చూసుకున్నా. నీ గోట్లని దొబ్బిపోతా ఎత్తుకుంటా. డబ్బా నాకున్నారా? అరే నీ దొబ్బడానికి డబ్బు ఎందుకు రాకుంటున్నారు? అరే కొట్లాడతారా మా నువ్వు తీసుకొస్తా. తీసుకురాపోయా నేను గుండా ఇస్తా. బాలేం ఆడుతున్నా గోట్లే ఉన్నారా? గోటి లేవురా. గోటి మీద దారా ఆడ. అరే నేను ఆడతారు అదే ఆడతానమ్మా. అరే 10 ఉన్నాయారా కోటీలు? అరే 10 ఎందుకు ఉండేది? 5 ఉంటాయి. నీకు ఇంకా లెక్కలేస్తలేవా రా? అరే గీత గీద్దాం పారదా. అరే గోళీలు ఎత్తన్నారా? ఫస్ట్ నువ్వు సెకండ్ థర్డ్. అరే మొత్తానరా? అరే పిచ్చాను మన ఇద్దరం గొద్దు పంచుకున్నాం దారా. అరే మీరు కట్టి తీసుకోరా. అది కున్నారా? ఆడతావారా? ఆడతారా? అరే మొత్తం పెడతారా ఈ ఆటలో? అన్నయ్య నీదే ఫస్ట్ కొట్రా. నాకు మొత్తం గుండు పిక్ అయింది. గోజీలని నాకే తీసుకుంటున్నా. అరే గుండు పిక్ అంటాను. నన్ను ఎందుకు కొడుతున్నా? మరి గుండు పిక్ అంటాను ఏంద్రా? నువ్వు గుండు పిక్ అయినావు కదరా. రావు నువ్వేంద్రా? మీ అల్లుల్లో నీకు తెలియదా? అరే ఎందుకు కొట్టుకుంటారా? ఎందుకు కొట్టినారా? నన్ను గుండు పిక్ అంటాను. నీ ఊరే గుండు పిక్ అయింది. నేను గోతురాన్ని తీసుకోలేదు. సరే నువ్వు గోటి తీసుకొని పో. దా నువ్వు ఇక్కడేం కాడతాను రా. ఏం బామ్మరి అంటాను? వీడు పోయి మల్లయ్య కొడుకుని గోళీలు ఆడుకుంటూ కొడతాను. అరే పోయి ఇక మల్లయ్య కొడుకుతో గొల్లి ఆడినవారా? వాళ్ళకి మనకు అసలే పడది. మన కొట్లాడ పెట్టుకోవచ్చు. అసలే మల్లిగాడు మంచోడు కాదు. పోయి ఆని కొడుకునే కొట్టేసినవారా? ఇంకేమైనా ఉన్నదారా? ఆడి దొంగట అయ్యిండు. ఆడి నా గోట్లని తోపుక వేయండు. నువ్వు గమ్మతున్నావు. అవి ఊకన్నా అంటావు. పామా కూడా అగో ఈ నీళ్ళ దొరికా నీకు? అయ్యన్నా ఏలైతే ఇక బోల్ తోడే కాలేదా? ఇక ఛాయ్ అన్నట్టు పెడతావు. అక్కడ నీ కొడుకు నీది ఇదే తాగుతుంది. ఇక ఏంది నాకు ఇట్లా అంటాడు ఇవాళ? నన్ను అనడు కాక నా కొడుకును కూడా అంటాడు. ఏందో ఏమో. ఛాయ్ తీసుకురా.
చాయ్ ఎక్కడ ఉంది? పాలు పిల్లిదైపోయింది. పిల్లచ్చి పాలు అయిపోతా అంటే గడదలే కత్తాను నువ్వేం చేస్తాను? అవునవును, గాడిదలనే కత్తన్నా. ఒక చిన్న గాడిదలు కత్తన్నా, ఒక పెద్ద గాడిదలు కత్తన్నా. అబ్బో ఇంత మాట అన్నది ఏంద్రో? ఇంకేమన్నా అన్నది అనుకో, పుసుక్కని ఇంకేమన్నా అంటే ఏమన్నా ఉన్నదా? ఏంద్రా కొడుక చిన్నగాడిది పెద్దగాడిది అని అంటాంది. ఎవరిని అంటాంది కొడుక? నిన్నంటాందా? ఎవరిని అంటాంది? ఏకదానికి మన నాన్న ధైర్యం ఉన్నదా అనే? ఒక రూపాయి లేదు, ఏం లేదు, బాగా మాట్లాడుతాంది. ఏకవాడిని పోనీ కానీ ఈ గోళీలు అయిపోయినావు కదా. ఆ గోళీలు అయిపోయినాయి. సంతోష్ డాక్టర్ ఫోన్ చేసిన సాయంత్రం రమ్మన్నాడు, గోళీలు వస్తాయట. మరి ఎప్పుడు పట్టుకొస్తావు? నాకైతే సాయంత్రం పోయి పట్టుకొస్తా. బీపీ షుగర్ బాగా అవుతుంది నాకైతే. నేను తెస్తా గోళీలు. బిడ్డ కూడబెట్టిన మాట్లాడుతాంది, పేల భయం లేక. నువ్వు చెప్తావా నేను చెప్పాను? సరే గాని నేను చెప్తా గాని ఇక పెంటమ్మోళ్ళ ఇంటికి పోయి కొన్ని పాలు పట్టుకురాపో, తలకే బాగా నొత్తాంది. సరే బిడ్డ తీసుకొస్తాను నేను పాలు. తొందర రాపో. మా అబ్బా కోడలికే భయం చెప్తాడట. ఇటు నా పెళ్ళామింటి లేదు, నా కొడుకు ఇంట్లేడు. ఈ నా కొడుకు పోయి మల్లిగాని కొడుకుతో వెళ్ళి పెట్టుకొని వచ్చింది. ఇప్పుడు ఆడచ్చి ఏం పంచాయతీ చేస్తాడు? ఓ పెంటమ్మా ఉన్నావా? ఏం చేస్తావు? ఏంటి చంద్రమ్మ? నిన్నే ఉన్నావు ఆ పెంట వగిన పాలు కావాలి. ఏంటి చంద్రమ్మ, ఎందుకో ఏటో వచ్చినావు? పాలు కావన్నా నాకు. ఇప్పుడు పాలు ఎక్కడి? 10 గంటలకు అత్తే ఉంటాయా? కొన్ని ఉంటే పోయి మా ఇంట్లో పిల్లి తాగింది పాలు. సరే, కొన్ని ఉంచుకున్నా, కొన్ని నీకు పోసిన. సరే ఎన్నో చిన్న అమ్మ కైకిలో ఇంకా రాలేదారా? లోపలికి రా, నడవండావు. మరి రామేవరా రా. ఏమైంది చిన్ను? కూసో. షేక్ ఏమైంది? ఏమైంది షేకి? ఎక్కడ తాకింది? ఎట్లా తాకింది? చెయ్యి ఉబ్బింది, ఎడబడ్డావు. ఎట్లా అయింది? ఏమైంది? ఏమది కాదు సప్లై అవుతలేవురా? ఇంత కూడా భయం లేకుండా పోతుంది. అయ్య భయం లేదు, అవ్వ భయం లేదు. కొరకు మది గారు గుర్తింది. అది పోయి పోయిగా గోపాలం కొడుకుతాను ఆడతావురా? మొన్ననే పూర్వంతో ఆడద్దని వాతలు పెట్టిన, మళ్ళీ అదే పూర్వంతో ఆడబడుతుంది. ఇప్పుడు చైరు కట్టుకొని వస్తుంది. ఈ ఎప్పుడా నీకు బుద్ధి వచ్చేది? చదువు లేదు, సంధ్య లేదు, ఏది లేదు. స్కూల్ స్టార్ట్ అయినాయి. ఇదే నారాయణ ఇది. నన్ను కొడతాను. ఇప్పుడు హాస్పిటల్లో తీసుకోవాలరా? కొద్దిగా బుద్ధి ఉన్నదా? తడు కూడా కట్టుకొని పడుకోపోన్నాడు. ఏమైనా ఇంకా రెడీ కాలేదా? రెడీ అయిందండి. కొబ్బరికాయ కూడా తెచ్చి నా గుడికి పోవాలి. అవునా చిన్నోడా? దాదా అమ్మేది? అమ్మ పక్కింటి పోయిందంటుందండి. అవునా? అమ్మను వెళ్ళి అమ్మకి చెప్పుకోదాం. అత్తమ్మా అత్తమ్మా. ఏంది బిడ్డ? గుడి పోతాం అత్తమ్మా. పోయినాడు బిడ్డ. అమ్మ జాగ్రత్త, గుడి వేస్తాం. బాబా అక్కడ చిన్న వాళ్ళ అయ్యా లొల్లి పెడతాను, చెయ్యిరిందట వాళ్ళ కొడుకు. అరే ఏందిరా మళ్ళా లొల్లి? ఈ తలకాయ నొప్పి నాకు. నువ్వు ఉన్న కాడ ఉండవు గారా? ఏమైందండి? ఏమైంది అంటావు? నిన్న ఆటలా వీడు ఏముందో చెయ్యిర కొట్టిండో కాళీర కొట్టిండో పంచాయతీకి వచ్చినట్టు లొల్లి లోటారు. మీ తమ్ముడిని అడుగు. అవునక్క నిజమే. అవునా? నిజమా? అవునా? మరి నాకు చెప్పలేదేందండి? నువ్వు నీ కొడుకు ఏంటట్టు ఉన్నారు ఏమైనా చెప్తే. ఇప్పుడు చూసి నాకు ఈ తలకాయ నొప్పి వింతో. అయ్యో బిడ్డ గుడి పోరా బిడ్డ. ఇంకా గుడికెడ పెట్టట్టున్నది మనవని చేసిన కథలకి. అడుగు పంచాయతీ కడుగు ఉందా? అత్తమ్మ నువ్వు లోపలికి పో. అది ఇట్రారా. నీకు కొద్దిగా బుద్ధున్నదిరా? అది నేను ఏమంటాందిరా? దాని ముందు వెళ్ళి పెడతాను. మొదటి నుంచి ఎరిగింది. సపరేట్ అడుగుతా గిడ కూసా. అన్న మా బావ రమ్మన్నా, మా బావ వచ్చిండు. ఏందిరా కోపంగా చూస్తాను? ఏందిరా కోపంగా చూసేది? నా కొడుకు చేసి చూడు. ఏందిరా చూసేది? కొడుకు చెయ్యి ఏమైందిరా? నీ కొడుకు కొడితే చెయ్యి ఎరిగింది, చెయ్యి లేపుతలేడు. అసలు ఎవరు తీసుకుపోవాలరా? ఇదే నారా పెంపకం? ఇట్లా ఉంటుందిరా పెంపకం అది అని మాట్లాడుతున్నావు ఏందిరా? చెయ్యిరిందని నీకు ఎట్లా తెలుసురా? హాస్పిటల్ తీసుకుపోతా తెలిసేది. నాకు తెలియదా హాస్పిటల్ సంగతి? నీ కొడుకు చెయ్యి కొట్టినా అని చెప్తాన్నా. పెంపకం మాట్లాడుతున్నావురా? అయ్యో అన్నయ్య, ఈ మాత్రం దానికే గల్లబడుతున్నారా? తీయండి.
ఎందుకన్నా ఇంత గొడవ పడుతున్నారు? మీరు చిన్నప్పటి నుంచి దోస్తులే కదా. ఏదో ఏదో దేని వలన గొడవ వచ్చి మీరు విడిపోయినారు, దాన్ని అంత మాత్రాన కొట్టుకుంటారా మీరు? అట్లా ఏదన్నయ్య. ఆగో పిల్లల్ని చూడండి. అరే ఏమైందిరా? తడిగుడ్డ కట్టుకున్న బాగా నొప్పి ఉందారా? అవునరా, బాగా నొప్పి ఉంది. మా డాడీ పెట్టండి. చూసిండ్రా అన్నయ్య, పిల్లలు కొట్టుకుంటారు, దెబ్బలు తలుగుతాయి. దానికి మనం గొడవ పెట్టుకుంటామా చెప్పండి? హాస్పిటలే కదా, మేము ఖర్చు పెడతాం, ఎంత ఖర్చైనా మేము చూపిస్తాం. ఎందుకన్నయ్య దాని గొడవలు? మీరు చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు, ఇప్పటి నుంచి కలిసి ఉందామన్నయ్య. గొడవలు వద్దు, ఏమద్దు. నాకు నిజంగా వీని మీద కోపం ఉంటే నలుగురు పెద్దమ్మని పిలిచి పంచాయతీ పెట్టేటోని. నీ మీద నాకు కూడా ఏం కోపం లేదురా. హాస్పిటల్ వాళ్ళని తీసుకుపోదాం దా. దారా హాస్పిటల్ పోదాం. బాగా నొస్తుంది రా. కొట్టినవారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై షో క్రియేషన్స్. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నన్ను మాత్రం గట్టి కొట్టు.